కాంగ్రెస్ పార్టీలో రాహుల్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్ గా కాంగ్రెస్ పార్టీ చీలిందా? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అనడము చాలా పెద్ద మిస్నామర్. రేవంత్ రెడ్డి ఈజ్ ఓన్లీ ఏ పొలిటికల్ ఏజెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, సమైక్యవాదుల తొత్తు. 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకుంది అనుకుంటారు? ప్రజలను వంచినారు అనేటువంటి భావన, ప్రజలు మేము తప్పు చేసినామనే ఒక పశ్చాత్తాపమైనటువంటి ధోరణిలో ఈనాడు ప్రజలలో మార్పు మార్పు మా ప్రధాన ఎజెండానే మార్పు అన్నారు కదా, మార్పు కనిపిస్తుందా మీకు? గుప్పెడి దొరలు, గుప్పడి వెలుమోళ్ళకి మొత్తం పరిపాలన అంతా వాళ్ళ చేతికి వచ్చింది. వాళ్ళు కాళేశ్వరం అది ఇది చేసినారు. ఆ కుటుంబం చాలా ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చిందని ఒక కుటుంబం మీద ఒక దుష్ప్రచారం చేసినారు. మరి వీళ్ళ కుటుంబాలు ఇప్పుడు గదే పనిచేస్తుంది. బయట నుంచి బీసీ సంఘాల నుంచి రావాల్సింది పోయి విత్ ఇన్ ద పార్టీలనే బీసీ రచ్చ ఎందుకు జరుగుతుంది? ఎంతసేపు కుల రచ్చ తీస్తా ఉన్నాడు, కుల రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. మరి బీసీలకు రైతు బంధు ఇవ్వకుంటే బీసీలకు అన్యాయం జరగలేదా? ఈ పర్సంటేజీలో ట్యాక్స్ల లొల్లేందండి కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ మీన్స్ కాంగ్రెస్ యాజ్ అ పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ మీన్స్ కాంగ్రెస్ ఈజ్ అ కరప్షన్ పార్టీ. ఈ రెండు పర్యాయ పదాలు. కాంగ్రెస్ లో అవినీతి చేయకుండా ఉండే తరంగా ఉన్నటువంటి నాయకుల సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంతో కాలం రాజకీయాల్లో మనజాలి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరకే ఎందుకంత వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్ గా కాంగ్రెస్ పార్టీ చీలిందా? ఎందుకు ఇప్పుడే కాంగ్రెస్ లో బీసీల రచ్చ నడుస్తుంది? అనేక అంశాల మీద మాట్లాడేందుకు మనతో పాటు అడ్వకేట్ శరత్ ఉన్నారు. శరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం, 10 ఏళ్ళు మాదే అన్నారు రేవంత్ రెడ్డి. ముందు నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు, ఈ సంవత్సరం కాదు, ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా మేమే అధికారంలో ఉంటాం, 10 ఏళ్ళు మాదే అన్నారు. సంవత్సరంన్నరకే అట్లా అయితే కనిపించినట్టు కనిపిస్తలేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు? కరెక్ట్. నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న అడగచ్చా? మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లో సైన్స్ ఉందా మీకు? ఉందండి. ఏం సైన్స్? లైఫ్ సైన్సెస్ ఉంది. లైఫ్ సైన్స్ అంటే మీరు బయాలజీ చదువుతారు కదా. ఎక్కడన్నా ఏ జలగన్నా ఒక హోస్ట్ ను పట్టుకున్నాక వదులుతుందా? అది దాంట్లో ఇగ్గుతుంటే ఇట్లా సాగుతుంటది, మొత్తం రక్తం పీల్చుకుంటది. అట్టనే వీళ్ళు అట్లా అనుకుంటే వీళ్ళు మనగలరా? ఇప్పుడు ఎవరైతే వీళ్ళకు కొంత అవినీతికి కొంత సహకరిస్తున్నారో డబ్బు ఇచ్చేవాళ్ళు, అరే నువ్వు ఉండేది 3 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, లేకపోతే 2 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, నీకు మేము గిన్ని డబ్బులు నీ మీద మేము పెట్టుబడి పెడితే మాకేం లాభం అని అడుగుతారా? అడగరా? పెట్టుబడి పెట్టేవాడు. సో మేము 10 ఏళ్ళు ఉంటాము అని చెప్తే కదా ఎక్కువ డబ్బులు దండుకునేది. సో అది ఆ కోణంలో మాట్లాడింది తప్ప వీళ్ళ పరిపాలన యొక్క ఆలోచన సరళితో కానీ, ప్రజాహితమైన కార్యక్రమాలు చేసిన ద్వారా కానీ వాళ్ళు ఎట్లా 10 సంవత్సరాలు ఉంటా అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది? ఏం చేసినారని ఉంటుంది చెప్పండి ఒక మాట. ఇప్పుడు ప్రజలు ఏదైనా కొంత మేలు కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అప్పుడున్న ప్రభుత్వం కంటే వీళ్ళు ఏదో మేలైన ప్రభుత్వం తీసుకొస్తారనే కదా. అంతకంటే కొద్దిగా అవినీతి తక్కువ ఉంటుంది, అంతకంటే కొంత ఆశ్రిత పక్షపాతం తక్కువ ఉంటుంది, ఎంతో కొంత బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నారు కదా. ఎంతసేపు ఏం చెప్పి ఎట్లా బదనాం చేస్తున్నారు? బీఆర్ఎస్ గురించి మాట్లాడదు. గుప్పెడి దొరలు, గుప్పడి వెలుమోళ్ళకి మొత్తం పరిపాలన అంతా వాళ్ళ చేతికి వచ్చింది. వాళ్ళు కాళేశ్వరం అది ఇది చేసినారు. ఆ కుటుంబం చాలా ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చిందని ఒక కుటుంబం మీద ఒక దాడి చేసేసి ఒక రకమైన రాజకీయ అరంగేట్రం చేసినారు. ఒక రాజకీయమైనటువంటి ఒక కక్ష సాధింపు చర్యలు, తర్వాత రాజకీయంగా ఒక దుష్ప్రచారం చేసినారు. చేసేసి మొత్తానికి ఆ కుటుంబాన్ని ఏదో రకంగా బలి చేసినారు, అధికారంలోకి వచ్చినారు. మరి వీళ్ళ కుటుంబాలు ఇప్పుడు గదే పని చేస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నారు. అది అందుకే ఏ మార్పు ఉండదు. మేము మార్పు మా ప్రధాన ఎజెండానే మార్పు అన్నారు కదా, మార్పు కనిపిస్తుందా మీకు? ఇప్పుడు కాదమ్మా, ఎప్పుడు 4th సెంచరీ బీసీలోనే మ్యాకవెల్లీ విషయం చెప్పినాడు. ఏమని? తను ద ప్రిన్స్ అనే ఒక పుస్తకం రాసినాడు. అందులో ఏం రాసినా అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఒక పరిపాలనను కొంతకాలం చూసిన తర్వాత ఇంతకంటే మేలైన పరిపాలన కావాలన్నటువంటి ఆలోచనలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొడతారు, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం కంటే పాత ప్రభుత్వమే మంచిగా ఉండే అనే భావనలోకి వస్తారు. కాబట్టి ప్రజలను వంచి మాత్రమే పరిపాలనలోకి రావాలి ప్రభువులు, ప్రజలను సంతృప్తిపరిచి ప్రభువులు అధికారంలోకి రాలేరని వాడు ఎప్పుడో చెప్పినాడు. ది మ్యాకవెల్లీ ద ప్రిన్స్ లో చెప్తాడు. సో ప్రజల మెమరీ చాలా చిన్నది కాబట్టి ప్రజలకు రంగురంగుల కళలు చూపెట్టి రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటారు, అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత వాడి సహజమైన బుద్ధిని బయటపెడతారు. నిజంగా అంటే చూస్తే ఇప్పుడు గ్రామ సభలు చాలా చూసినప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు ప్రజల మెమరీ పవర్ చాలా చిన్నదంటే అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడే పథకాలు ఇస్తే గుర్తుండవు, లాస్ట్ ఇయర్ మేము ఇస్తామన్నాయి అన్ని కూడా ఇస్తాం, మళ్ళా జనాలు ఓట్లేస్తారు అంటున్నారు. నిజంగా అట్లా మీకు క్వశ్చన్ చెప్పన్నా, ఈ విషయం నాతోని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా చెన్నూరి కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేసిన వివేక్ వెంకటస్వామి చెప్పినాడు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో 35,800 చిల్లర మెజారిటీతో గెలిపించినాం ఆయన.
చాలా గ్రామాల్లో తిరిగి ఉమ్, తర్వాత ప్రజలకు సంబంధించిన 1-2 అంశాలను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తే ఉమ్, ఎమ్మెల్యే నాతో అన్న మాట ఏంటి తెలుసా, ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఉమ్, మనని ప్రజలు ఎక్కడ గుర్తుపడతారు, 3-3.5 ఏళ్ళు మనం మిగతా కార్యక్రమాలు ఉమ్, చేసుకుందాం, లాస్ట్ 1.5 ఇయర్లో ప్రజల తరఫున మనం పనులు చేస్తే అప్పుడు పబ్లిక్ అప్నేకు యాద్ కర్తే ఉమ్, జబ్ అపన్ ఫిర్ భీ నెక్స్ట్ బార్ ఎలక్షన్ జీతే అని కాంగ్రెస్ వాళ్ళ యొక్క కోర్ కల్చరే ఇది. ఉమ్, అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా, అవును. ఈ కాకా వెంకట స్వామి, రేవంత్ రెడ్డి, వీళ్ళంతా ఒకటే రకమైన బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్, ఉమ్, ఒకే రకమైన రెక్కలు గల పక్షులు అనమాట. వీళ్ళంతా దోపిడీదారులు తప్ప వీళ్ళు ప్రజానాయకులు కాదు. కానీ ప్రజలు ప్రజలు అంత తక్కువగా అంచనా వేయడం కరెక్ట్ అంటారా అండి? నిజంగా ప్రజలకు ప్రతి చైతన్యం లేదా? మీకు ఒక విషయం పన్నా, ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలను తక్కువగా అంచనా వేస్తాడు, అందుకే ఓడిపోతాడమ్మా. ఉమ్, గొప్ప గొప్ప వృక్షాలు నేల రాలిన కారణం ఏంటి అంటే ఉమ్, ప్రజల నాడిని సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఉమ్, మీరు గొప్ప గొప్ప మహానుభావులు అనుకునే వాళ్ళు కూడా ఓటమిని చవి చూసిన కారణాలు ఏంటంటే ప్రజల నాడిని సరిగా గుర్తించడం. ఇప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఉండే, జన్నత్ హుసేన్ ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉండే. ఉమ్, ఎందుకు? జన్నత్ యూస్ టు సే దిస్ ఇస్ దిస్. ఓకే. చాలా ఫ్రాంక్, 5-6 సార్లు నమాజ్ చదువుతాడు, ఒక మంచి డెడికేటెడ్ ముస్లిము, ఉమ్, ఒక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి, ఉమ్, అతను ఎప్పుడూ మోసం చేయడు. ఉమ్, అట్లాంటి వాళ్ళ యొక్క సహచరులు ఉన్నారనుకోండి, ఎంతో కొంత నాయకుడిలో కొంత ప్రజాదరణ, ప్రజల తరఫున మాట్లాడే స్టైల్ ఉంటుంది. ఉమ్, ఇక్కడ ముఖ్యమంత్రి నేను చారాన్ని దోచుకుంటాను, ఎందుకు సార్ ఇప్పుడు ప్రజలు మనకు ఫుల్ మద్దతు ఇస్తున్నారు, మనం రూపాయి దంచుకోండి సార్, ఉమ్, మిమ్మల్ని అడిగేటాడేవాడు సార్, మీ అంత గొప్ప నాయకుడు ఎవడున్నాడు సార్ అని చెప్పేటువంటి చవటలు, ఉమ్. ఆ రకమైనటువంటి సైకో ఫండ్స్ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి అంటే నాశనమే. అంటే ఎవరున్నారు? ఇందాక మీరు రాజశేఖర్ రెడ్డికి వెనకాల ఎవరున్నారో చెప్పారు, ఇప్పుడు ఈయన వెనకాల కూడా ఎవరున్నారో చెప్పలేదు. అందరు ఉంటారు, వాడు ఆ నరేందర్ ఉంటాడు, వాడు ఎవడు అని పేరే మాకు తెలియదు. వేం నరేందర్ రెడ్డి, ఉమ్, ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. ఉమ్, అంత ఈ రకమైన వాళ్ళే ఉంటారట. అసలు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒకరికంటే ఒకడు అసలు మానసికంగా వికలాంగులు వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. ఉమ్, అందుకోసమే మీకు ప్రజాకోణం అనేది కనబడుతుంది ఆ ముఖ్యమంత్రి నిర్ణయాల్లో. ఎక్కడన్నా సమిష్టిగా ఈ ఆలోచన చేసినాడు ముఖ్యమంత్రి, ఈ రకమైనటువంటి ఒక ఆలోచనకు ఒక నిర్ణయం వెనక ప్రజల మద్దతు ఉందనో, లేదా ప్రతిపక్షాల మద్దతు ఉందనో, ఇతరుల మద్దతు ఉందని మనం చెప్పాలి. ఉమ్. ఏకపక్ష నిర్ణయాలే కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్ విస్తరణ సరిగా చేయలేదు, లేదంటే 6 నెలల వరకు క్యాబినెట్ చేయలేదు అన్నారు. మరి 15 నెలలు అవుతుంది, ఇంకా 6 శాఖలు ఖాళీగానే కనిపిస్తున్నాయి కదా, ఎందుకని క్యాబినెట్ మొత్తం full ఇతని చేయలేకపోతున్నారు? యొక్క పాలన మీద పార్టీ హైకమాండ్కు నమ్మకం లేదు. ఉమ్, ఇతను ఏదైతే ఏ విధంగా అయితే పార్లమెంటు టికెట్లు అమ్ముకున్నాడో, ఉమ్, ఏ రకంగా అయితే దుర్మార్గులను తీసుకువచ్చేసి పార్టీ టికెట్లు ఇచ్చినాడో, ఉమ్, ఒక 6 స్థానాలను ఉమ్, పళ్ళెరంలో పెట్టేసేసి దాదాపుగా ఉమ్, బీజేపీకి అప్పగించినాడు. ఉమ్, ఇతను కేవలం ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఉమ్, టీఆర్ఎస్ అయితే గెలవద్దు, బీజేపీ గెలిచినా పర్లేదు ఉమ్, అనేటువంటి రాజకీయం చేసినాడు. చేసేసి ఏం చేసినాడు, బీజేపీ అయితే కాంగ్రెస్తో పోటీ పడి డబ్బులు ఖర్చు పెట్టగలదు, అది చాలా రిచెస్ట్ పార్టీ కాబట్టి ఉమ్, అందులో రిచ్గా ఉన్న వాళ్ళని ఎవరు గెలిస్తే రేపు కేంద్రంలో మంత్రులు అవుతారు, ఎవరు వాళ్ళ కులపోళ్ళు ఉన్నారు అని గ్రహించి ఆ రకంగా రాజకీయం చేసినాడు. అందుకే ఆ వంచనతో దాదాపుగా 4 సీట్లు అయితే ఉతగానే మనకు కనబడేటి, ఇంకో 2 సీట్లు రావాల్సినవి కూడా మనం ఓడిపోయాం. ఉమ్. అట్లా అదే జరిగిందనమాట. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో ఎట్లా ఉంటదండి, జనాలు పల్స్ ఎట్లుంటది అనుకుంటున్నారు? ప్రజలైతే చాలా విసిగి వేశారన్నాడు. అసలు అవకాశం ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు, ఉమ్, అసలు ఈ కాంగ్రెస్ పనికి రాదు, ఇది చాలా వేస్ట్ ప్రభుత్వము, ఉమ్, దీనివల్ల చాలా అరాచకాలు జరుగుతున్నాయి, ఉమ్, ప్రజలను వంచినారు అనేటువంటి భావన, ఉమ్. ప్రజలు మేము తప్పు చేసినామనే ఒక పశ్చాత్తాపమైనటువంటి ధోరణిలో ఈనాడు ప్రజలు ఉన్నారు. అంటే ఎందుకు 15 నెలలనే ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకుంది అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ? మీరు చూడమ్మా, ఇది ఒకటి ఎట్లుంటుందంటే ప్రజానాయకుడికి ప్రజల మధ్య సంబంధము ఉమ్, దాంపత్య జీవితంలాగా ఉంటుంది. ఉమ్, ఒక భార్య భర్త, ఏ అమ్మాయో ఉమ్, ఒక భర్తను ఫలానా వ్యక్తిని మంచి కుటుంబం నుంచి వచ్చినాడు, ఉమ్, మంచి సంస్కారం ఉన్న కుటుంబం, బాగా చదువుకున్నాడు, బాగా మంచిగా చూసుకుంటాడని తన కుటుంబాన్ని మొత్తం వదిలెట్టేసేసి ఇతని సంసారంలో చేరుతుంది. ఉమ్, చేరిన తర్వాత మొట్టమొదటి పెళ్ళైన తెల్లారి నుంచే ఉమ్, ఒకవేళ చాలా నానా రకాలుగా హింసించినాడు అనుకో, తన కట్టుకున్న భర్తనే తన భార్య అనుమానిస్తాను మంచిది, ఉమ్, వీడి వెధవ, వీడితో నేను ఎట్ట సంసారం చేయాలి, ఉమ్, వీడికి ఇంత దరిద్రం ఉన్నది, అరే వీడు చూడడానికి ఇంత బాగా కనబడ్డాడు, ఉమ్, వీడి ప్రవర్తన ఇంత వికృతంగా ఉంది ఉమ్, అని విసిగి వేసారతారా లేదా? ఉమ్, సో ఇది కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. ఉమ్, 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల లోపల ఉమ్, తర్వాత కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ కంటే బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాని ఉమ్, ఒక రంగుల కళ అభయహస్తం అనే దాన్ని చూపెట్టేసేసి 6 గ్యారంటీస్ అని అవి ఇవి అని చెప్పినారు. ఉమ్, ఏ రకమైనటువంటి వాగ్దానం చేస్తే ఏ రకమైన ప్రజలు కాంగ్రెస్కు
దగ్గరికి వస్తారో గమనించి అది ఆచరణ యోగ్యమా కాదా, అందుకు సరిపడేని నిధులు కేటాయించగలమా లేదా అనే బేరీజు వేసుకోకుండా ఒక ఏంటంటే ఒక చందమామ కథలాగా చందమామ పుస్తకం లాగా తయారు చేసేసి ప్రజలకు అభయహస్తం ఇచ్చినారు. ఎన్నికైన తెల్లారి నుంచి అభయహస్తం చదివిన వాడు లేడు, అభయహస్తం గురించి మాట్లాడినాడు లేదు. ముఖ్యమంత్రి నోట ఎన్నడాని అభయహస్తం గురించి మాటలు వచ్చినాయి. 6 గ్యారంటీస్ అంటాడు కానీ అభయహస్తంలోని ఫలానా అంశం మీద ఫలానా అంశాన్ని ఫలానా దశలో అమలు పరుస్తా అని చెప్పగా మీరు విన్నారా? సో అది జరుగుతుంది అన్నమాట. మామూలుగా వీళ్ళు కూడా పాలిటిక్స్ లో ఉన్న ఏం కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చింది కాదు రేవంత్ రెడ్డి. ఆ రోజు కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి కాదు. పిసిసి చీఫ్ గా ఆ రోజు ఎన్నికలకు పోయినప్పుడు మేము చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని చెప్పారు కదా. నిజంగా రాష్ట్ర బడ్జెట్ మీద అవగాహన లేకుండానే ఇవన్నీ ఆయనకు అన్ని తెలుసమ్మా. ఆయనకి ఎప్పటి నుంచో అధికారం కావాలా కావాలా అని తహతహలాడుతూ ముఖ్యమంత్రి అవడమే ఆయన జీవిత లక్ష్యం కాబట్టి ఆ పదవి సాధించడానికి నేను ఎంతైనా దిగజారుతా, ఎన్నైనా అబద్ధాలు మాట్లాడతా అనేటువంటి ఒక ధోరణిలో ఆయన తన ప్రవర్తన ఉంది. ఆయన ఏదో కాంగ్రెస్ను ఉద్ధరించడానికి రాలేదు, ఏదో రకంగా ముఖ్యమంత్రి కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో అయితే సాధ్యమవుతుంది. కాంగ్రెస్లో తన ప్రత్యర్థులు ఎవరున్నారు వాళ్ళని గ్రహించినారు, వాళ్ళ నాయకత్వపు లక్షణాలను క్రమక్రమంగా దెబ్బకొడుతూ వచ్చినారు, వాళ్ళని రాజకీయంగా వీకెండ్ చేస్తూ వచ్చినారు. తర్వాత పార్టీలో డైరెక్ట్గా రాహుల్ గాంధీతో ర్యాపోర్ట్ సంపాదించాడు ఆ కేసీ వేణుగోపాల్ వాడు వీడితోని. వాళ్ళ ద్వారా రాహుల్ గాంధీ పేరు వాడుకొని బ్లాక్మెయిల్ చేసినాడు అందరినీ. అట్టా అన్ని తెచ్చుకున్నాడు అంతే. కానీ అదే కేసీ వేణుగోపాల్ నిన్ననో మొన్ననో వీళ్ళకి క్లాస్ తీసుకున్నాడు. అసలు ఎందుకు ఏడాదిన్నరలోనే ఇంత వ్యతిరేకత వాళ్ళంతా బెనిఫిషరీస్ అమ్మ. వాళ్ళు ఇక్కడికి వచ్చేది డబ్బులు వసూలు తీసుకొని పోవడానికి. ఎవడైనా కాంగ్రెస్ అబ్జర్వర్స్, ఢిల్లీ నుంచి వచ్చే నాయకులు వీళ్ళు ఏం వ్యాపారాలు చేస్తున్నారమ్మా? వీళ్ళకి ఇంత కోట్ల ఆస్తులు ఎక్కడనే చెప్పండి. కేసీ వేణుగోపాల్కో ఈ దీపాదాస్ మున్షికో వీళ్ళంతా ఏం చేసినారమ్మా? ఏ వ్యాపారం చేసి ఇంతకన్నా సంపాదించినారు? వాళ్ళ లావిష్ జిందగీలు చూస్తే ఏమున్నది? వీళ్ళు రాష్ట్రాలకి అడ్వైజర్లు అవుతారు, రాష్ట్ర కార్యనిర్వహణ చేస్తారంటే ఇదే పనులు చేస్తారు. రుణమాఫీ 100% అయింది అని అంటున్నారు కదా. మీరు కూడా చాలా మందితో మాట్లాడుంటారు, ఎందుకంటే ఎంతో మందితో మాట్లాడారు. ఏం చెప్తున్నారండి? నిజంగా రుణమాఫీ 100% అయిందా? 100% కాదు, 50% కూడా జరగలేదు, 30% కూడా జరగలేదు. రేవంత్ రెడ్డితో నేను ఛాలెంజ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో, నువ్వు ఏ ఉన్న గ్రామాన్ని నేర్కో, నువ్వు ఏ మండలాన్ని నేర్కో, లేకుంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిన నేర్కో, అక్కడికి పోయి గనక నీ ప్రాంత ప్రజలు మాకు 100% రుణమాఫీ జరిగిందంటే ఇక నీ గురించి విమర్శ చెయ్యని అన్న. ఎందుకంటే నాకే ఎంతో మంది తెలుసు రుణమాఫీ జరగదు. ₹1,00,000 లోపు రుణమాఫీ కూడా జరగని వాళ్ళు ఉన్నారు. చాలా సాంకేతిక కారణాలు అన్నారు, బ్యాంకులకు డబ్బులు రాలేదన్నారు, ఇతరత్రమైన చాలా జరిగినాయి. బట్ రుణమాఫీ ఈజ్ అ బిగ్ ఫార్స్. అది దానివల్ల ఏం జరగలేదు. అంటే కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు రాహుల్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్ గా విడిపోయింది కాంగ్రెస్ అని. మీకేమనిపిస్తుంది? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అనడము చాలా పెద్ద మిస్నామర్. రేవంత్ రెడ్డి ఈజ్ ఓన్లీ ఏ పొలిటికల్ ఏజెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. సమైక్యవాదుల తొత్తు. కాంగ్రెస్ రక్తంతో కానీ, కాంగ్రెస్ కల్చర్తో కానీ, కాంగ్రెస్ భావజాలంతో ఆయనకి ఏం సంబంధాలు లేవు. ఆయన ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఎట్లా ఆవుల మందలో చేరిన దున్నపోతు అంత తప్ప ఇతరత్రం కాదు. ఆయన కాంగ్రెస్తో ఏం సంబంధం అమ్మ? కాంగ్రెస్ విషయంలో ఆయన ఎన్నడూ కాంగ్రెస్ భావజాలం పట్ల గాంధీ మీద ఆయనకు అవగాహన ఉందా, నెహ్రూ మీద అవగాహన ఉందా, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ మీద అవగాహన ఉందా? ఉంటే ఎవడన్నా అంతమంది ఫిరాయింపుదారులను తీసుకొస్తాడమ్మా? తీసుకొచ్చేసేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత కలిగిస్తారు ఎవడన్నా? పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద ప్రేమానురాగాలు ఉంటే మాకేం తక్కువ? మాకున్న కార్యకర్తలతోనే కదా మేము మొన్నంత ఘన విజయం సాధించాం. మాకెవడన్నా లేకుంటే వేరే వాడు మేము పెట్టుకుంటామని అనేవాడు కదా. ఇప్పుడు మనం ఒక సంస్థ ఉంటుంది, సంస్థ విజయాలు సాధిస్తుంది, మంచి లాభాలలో ఉందనుకో, అక్కడి మేనేజర్నో వాడినో వీడినో ఎప్పుడు తొలగిస్తారు? అంటే సంస్థకు నష్టం జరుగుతుంటే కదా. లాభాలు తెచ్చే మేనేజర్ని అయితే ఎవరు తొలగించాడు కదా. అట్టనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాయ కష్టం మీదనే కదా ఈ ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళ స్థానాలలో ఫిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఇతనికి ఎంత కాంగ్రెస్ పట్ల ప్రేమానురాగాలయో కార్యకర్తలు అర్థం చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు, పార్టీ హైకమాండ్ అర్థం చేసుకున్నారు. హైకమాండ్ ఆశీస్సులు లేకుండానే ఈయన 10 మంది ఫిరాయింపుదారులను మోసపుచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను తప్పుతో చెప్పించినాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రభుత్వం చాలా తక్కువ మెజార్టీతో వచ్చింది. కేసీఆర్ చాలా రాజకీయ స్రష్ట, ఫిరాయింపులు ప్రోత్సహించడంలో కేసీఆర్కు ఉన్నంత నిపుణత వేరే వాళ్ళకి లేదు. మా దాంట్లో 10 మందినో 15 మందినో కొనేస్తాడు, చాలా అత్యంత రిచ్ పర్సన్ కేసీఆర్, బీఆర్ఎస్ అని అట్లా
పార్టీని మభ్యపెట్టేసి 20-25 మంది వస్తారు అన్నటువంటి ఒక ఆశలు కల్పించేసి మొదట ఒకళ్ళిద్దరిని మచ్చుకు తీసుకొచ్చినాడు. ఆ తర్వాత వాళ్ళు గ్రహించినారు రేవంత్ రెడ్డి ప్రవర్తన. తర్వాత రేవంత్ రెడ్డికి పార్టీలో ఏ రకమైన గుర్తింపు ఉంది, ఎన్ని అబద్ధాలు ఆడి వాళ్లను కాంగ్రెస్లో చేర్పించుకున్నారు అనే విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా దూరంగా ఉండడం మొదలెట్టారు. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో సడన్ గా తెర మీదికి బీసీల చర్చ కూడా కాదు, రచ్చనే అంట నేను, బయట నుంచి బీసీ సంఘాల నుంచి రావాల్సింది పోయి వితిన్ ద పార్టీని బీసీ రచ్చ ఎందుకు జరుగుతుంది? విధింది పార్టీ ఎవరు? వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీనే కదా వ్యతిరేకిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టినాడా? కాంగ్రెస్ భావజాలతో ఆయనకి ఏ సంబంధం ఉంది? ఆయన ఏ ఐడియాలజీతో ఉన్నాడు? ఆయన కాంగ్రెస్ ఐడియాలజీలో పుట్టి పెరిగినాడా? లేకపోతే ఆయన బీజేపీలోకి పోలేదా? ఆయనేందమ్మా రంగులు మార్చిన వ్యక్తి, రకరకాల పార్టీలలో చేరినాడు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి అట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో విషయం అన్నా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంతో మంది గెలిచినారు. గెలిచిన వాళ్ళందరూ ప్రజలతో ముడిపడి ఉన్నారా? ప్రజాసేవ చేస్తున్నారా? ప్రజలకు అనుకూలంగా ఉన్నారా? అంతే. ఆయన ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు, ఏ పార్టీ ద్వారా అయితే బాగుంటుంది అనుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ అయితే లాభం ఉంటుంది అనుకున్నాడు, చేరినాడు. తర్వాత అతను గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా ట్రై చేసినాడు, అది సాధ్యం కాలేదు. ఆ కోరిక తీరాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. ఆయన పెద్ద కాంగ్రెస్ భావజాలం మీద పట్టున్న వ్యక్తి. ఆయన ఏమన్నా కాంగ్రెస్ ఐడియాలజీ మాట్లాడడం చూసినారా? ఎంతసేపు కుల రచ్చ తీస్తా ఉన్నాడు, కుల రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. మరి బీసీలకు రైతు బంధు ఇవ్వకుంటే బీసీలకు అన్యాయం జరగలేదా? రైతు భరోసా అమలు చేయకుంటే బీసీలకు అన్యాయం జరగట్లేదా? లేదా స్కాలర్షిప్లు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఇవ్వకపోతే, ఫీజు రీఎంబర్స్మెంట్ జరగకపోతే, ఫీజు రీఎంబర్స్మెంట్ లోపల మెయిన్గా లాభం పొందే వాళ్ళందరూ బీసీలు కాదా? చెప్పండి ఒక మాట. దాని గురించి ఎందుకు అడగలేదు? GOMS నెంబర్ 46లో పూర్తిగా అన్యాయం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీలకే కదా, ఎందుకు మాట్లాడలేదు? బీసీ సబ్ ప్లాన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎస్సీ సబ్ ప్లాన్ గురించి ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఇక ఏదో అంటే కొద్దిగా సరే పోనీ, ఆయన వ్యక్తిగతమైన విమర్శలు నాకు ఇష్టం లేదు, కానీ ఆయనను కాంగ్రెస్లో ఒక అంతర్భాగం అని పరిగణించడమే తప్పు. ఆయనే కాంగ్రెస్ ఫ్లెష్లో, హీజ్ ఎ థా ఇన్ ది ఫ్లెష్ ఆఫ్ ది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మాంసంలో ఈయన ఒక బొక్కలాగా. ఈయన ఎన్నడూ ఇమడలేకపోయినాడు కాంగ్రెస్లో, ఆయన ఇమడడు కూడా. అక్కడే కాదు, ఎక్కడ ఇమడడు. ఆయన ఏ రాజకీయ పార్టీలో కూడా ఇమడడం చాలా కష్టమే. ఇప్పుడు బీజేపీలో ఎంతకాలం ఉండగలిగినాడమ్మా? అంటే ఎప్పుడైతే తను ఆలోచించే ఆలోచన విధానం కన్నా తన వ్యక్తిగత కాంక్షలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు క్షణాలకు రంగులు మార్చినట్టుగా పార్టీలు మారుస్తారు. ఇప్పుడు ఈయన బీజేపీలో చేరినాడు కూడా బీసీనే కదా. ఏమండి, ఆనాడు ఎందుకు బీసీ వాదం తీయలేదు? ఆనాడు బీసీల తరఫున ఎందుకు మాట్లాడలేదు? ఆనాడేమో బీఆర్ఎస్ను, తర్వాత ఈ వీళ్ళ రాజకీయాలు, దొరల రాజకీయాలు అది ఇదని మాట్లాడినాడు కదా. మరి బీజేపీలో చేరినప్పుడు ఎందుకు బీసీల సంఘం గురించి మాట్లాడలేదు? ఇతను ఫక్త్ రాజకీయం అంటే కేవలం వ్యక్తిగతమైనటువంటి కాంక్షతో నాకేదో కావాలి, నేనేదో మిస్ అవుతున్నాను అనేటువంటి ఆ ఆలోచనలో దాన్ని నిగూఢంగా పెట్టుకొని పైకి ఈ రాజకీయ డ్రామాలు, బీసీలు, ఖాతాలు, కార్ఖానాలు అవి ఇవన్నీ చేస్తాను. ఇవాళ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన దాని మీద మాట్లాడుతూ ఆయన పెట్టిన, ఆయన అడుగుతున్న క్వశ్చన్ మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. గతంలో కోమటిరెడ్డి పీసీసీ పదవిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు అన్నప్పుడు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు, ఆయన మీద చర్యలు తీసుకోలేదు. బీసీనైనా నా మీదే ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు, నాకెందుకు నోటీసులు ఇచ్చారు? అగ్రకులాలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం అంటుండు. అంటే అంత అవుతుంది రాజకీయ అవకాశవాదము. అవకాశవాదం ఎట్లయితుందండి? నిజంగా అక్కడ ఆ రోజు కూడా ఆయన అన్నాడు కదా, కోమటిరెడ్డి ఇప్పుడున్న సీఎం మీద ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అవి. ఆ రోజు ఆయనకు నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు ఆయనకు నోటీసులు ఎట్లా ఇస్తుంది? ఒక విషయం చెప్పనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి మాట్లాడినాడు అని అంటే 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినాడు, ఎంతో కాలం పార్టీలో వర్క్ చేసిన నన్ను కాదని, మాలాంటి సీనియర్లను కాదని, ఎవడో కొత్తగా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని తీసుకొచ్చేసేసి సొంత కొడుకుండంగా ఇలుటప్ కొడుకు అంటే అడాప్టెడ్ సనికి ప్రాధాన్యత ఇస్తే పార్టీలోనే అంతర్గతంగా ఆయన బాధకు గురై పార్టీ హైకమాండ్ మీద మాట్లాడినాడు. ఇతను దగుల్బాజీ, ఇతను వచ్చేసేసి మా అవకాశాలను దెబ్బతీసినాడని అన్నారు. కోమటిరెడ్డి మాట్లాడిన మాటకు అర్థం ఉంది. ఎందుకు? సహజంగా కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వ్యక్తులను కాదని ఎక్కడి నుంచో ఫిరాయింపులుగా వచ్చేసేసి కేవలం చిట్ట చివరిగా వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి ఇవ్వడాన్ని ఎవడు ఎక్సెప్ట్ చేయలేదు. అది రాంగ్. అది ఆయన అన్నాడంటే అన్నారు. ఆయనే కాదు, చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తల భావం అదే. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని సహజంగా ఉండే కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇష్టపడట్లేదు. ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి రేపు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టేసేసి ఆర్ యూ యాక్సెప్టింగ్ ది లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటే ఏమంటాడు?
మా పార్టీ హైకమాండ్ చెప్పింది కాబట్టి ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నాను తప్ప గాడి లీడర్షిప్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా అంటాడా అన్నాడా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిట్టినాడా లేదా? ఎంతమంది తిట్టారు? చాలా మంది తిట్టినారు. అట్లనే మరి దానం నాగేందర్ తిట్టలేదు రేవంత్ రెడ్డిని ఎందుకు చేర్చుకున్నాడు మరి కాంగ్రెస్ పార్టీలో? సో ఇది ఏంటంటే వ్యక్తిగత ఈయన చేరింది ఎన్ని రోజులమ్మా కాంగ్రెస్ పార్టీలో? ఈయన ఏజ్ ఎంత? చాలా తక్కువ కాలం ఉండి అప్పుడే రాగానే నీకు మంత్రి పదవి కావాలి, రాగానే నీకు కార్పొరేషన్లు కావాలి, ఏవో వ్యక్తిగత కాంక్షలు కావాలి, అవి దొరకకపోతే బ్లాక్మెయిల్ రాజకీయాలు కావాలి, ఇట్లాంటి వ్యవహారాలు చేయాలి. దీన్ని ఏ రాజకీయ పంథ యాక్సెప్ట్ చేస్తుంది? అంటే సంస్కరించబడిన ఏ పార్టీలో కూడా ఇతని ఇమడలేడు. ఇతను తన సొంతగా పార్టీ పెట్టుకొని తనకు నచ్చిన విధానంలో ఉంటే తప్ప ఇతర పార్టీలలో పోయి ఒక ఐడియాలజీతో నిమగ్నమై ఉండే వ్యక్తి అతను కాదు. అతను ఒక పాదరసం, ఏ మూసలో పోయలేము, చాలా కష్టం. ఈ పర్సంటేజ్లో ట్యాక్స్ల లొల్లేందండి కాంగ్రెస్ పార్టీలో? మొదటి నుంచి విన్నాం. అది కాంగ్రెస్ కల్చరే. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఈ పర్సంటేజ్ల వ్యవహారం ఉంటుంది. వీళ్ళు అంటే ఒక పద్ధతి ప్రకారంగా అవినీతి చేస్తారండి. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ట్యాక్స్ల గురించో ఇంకొక దాని గురించో మాట్లాడినప్పుడు అవతల పార్టీ వాళ్ళు లేకపోతే వేరే కాంట్రాక్టర్లో మాట్లాడడం చూస్తాం మనం. కానీ ఇక్కడ విత్ ఇన్ ద పార్టీలనే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ పార్టీ మంత్రుల ట్యాక్స్లకి వ్యతిరేకంగా డిన్నర్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ రాజకీయాలు మీరు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, సీఎం ని తిట్టినా ఎవరిని తిట్టినా ఏం కాదు. అది కాకుండా కాంగ్రెస్ అవినీతి మీద మీకు అంత అవగాహన లేనట్టుంది. ఎందుకంటే ఇది ఇప్పటి కాదు, ఈవెన్ డాక్టర్ చెన్నారెడ్డి కాలం నుంచి కూడా ఈ పద్ధతి ఉండింది. ఈ పర్సంటేజ్లు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవడము 10%, 15% అనేది కాంగ్రెస్ లో అంతర్భాగము. కాంగ్రెస్ మీన్స్ కాంగ్రెస్ యాజ్ అ పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ మీన్స్ కాంగ్రెస్ ఈజ్ అ కరప్షన్ పార్టీ. దీనికి రెండు పర్యాయ పదాలు. కాంగ్రెస్ లో అవినీతి చేయకుండా ఉండే తరంగా ఉన్నటువంటి నాయకుల సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంతో కాలం రాజకీయాల్లో మనజాలి. కాంగ్రెస్ అంటే ఏంటంటే నువ్వు ఎట్లయినా సంపాదించాలి, పార్టీ పెద్దలకు వాడికి వీడికి డబ్బులు ఖర్చు పెట్టాలి, సేవ కన్నా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి అధికారం తెచ్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ యాక్షన్. ఎమ్మెల్సీ టికెట్ ఈజ్ ఫర్ యాక్షన్. ఎవడో ఎక్కువ డబ్బులు ఎవడుకుంటే వానికి ఇస్తారు, అట్లా జరుగుతుంది అనమాట. ఇక బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అంట, ఆ బీసీలలో కూడా మళ్ళా డబ్బు పెట్టి కొనుక్కుంటేనే తప్ప ఎవడో సామాన్యుడికి ఒక్కడికి టికెట్ చెప్పండి. పార్టీకి నిజంగా సేవ చేసిన ఏ కార్యకర్తకు రాజ్యసభ సభ్యత్వం కానీ లేకపోతే ఎమ్మెల్సీ టికెట్ గారు ఇచ్చిన అనుభవం చూపెట్టండి. ఇచ్చినారా? ఎవరు దాదాపుగా అది రాదు. అది కాంగ్రెస్ లో అది సాధ్యమే కాదు. కాంగ్రెస్ లో ఎదగడము అని అంటే నీకు పార్టీ హైకమాండ్ లో వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలా. ఇందిరాగాంధీ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నట్టు ఢిల్లీ నాయకత్వంతో చాలా దగ్గరగా ఉండాలి. దానికి ఢిల్లీ వాళ్ళను మెప్పించాలి, రకరకాల కార్యక్రమాలు చేశారు. ఇంకా మహిళ అమ్మాయి నీతో మాట్లాడకూడదు. కానీ ఎంత దగులుబాజీ పనులు జరిగేదో కాంగ్రెస్ రాజకీయాల్లో. మేము ఎప్పుడు అమ్మ రైట్ ఫ్రమ్ 1983 ఆన్వర్డ్స్ ఐ యూస్ టు సీ హౌ కాంగ్రెస్ లీడర్స్ యూస్ టు బిహేవ్ అనేది. న్యాచురల్. చివరిగా కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళా ముందడిగింది 10 ఏళ్ళు ఉంటాము అని చెప్పి 15 నెలలలోనే ఇట్లుంది. అసలు ఏమనిపిస్తుంది మొత్తం పాలనను చూస్తున్నప్పుడు మీకు? చాలా వెగటు కొడుతుంది, చాలా దుర్వాసనతో కూడింది, చాలా దుర్మార్గమైన పాలన ఉంది, ప్రజాకంటకమైన పాలన జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం లేదు. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసినారు, పొరపాటు చేసినాము, అసలు అంతో కొంత అదే బాగుండేది అనేటువంటి భావనలో ఉన్నారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.